హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి నేను చైన్ ఫీలింగ్ స్టిచ్ వేస్తున్నానండి. అది ఇప్పుడు వేసి చూపించాను కదా, అలా వేసుకోవాలండి. ఎలాగో చెప్తాను ఇప్పుడు నేను. మనం చూసుకునేసి ఒక లైన్ వేసేసుకుందాము, ఓకేనా. ఇలా మనం డ్రా చేసేసుకుందాము. ఇలా డ్రా చేసుకునేసి చూసారు కదా, చూపించిన విధంగా నేను మాత్రం ఇలా డ్రాప్ షేప్ లాగా గీసేస్తున్నాను, చూసారు కదా. ఇలా గీసుకునేసి తర్వాత మనము చైన్ స్టిచ్ చూపించిన విధంగా మనం చైన్ స్టిచ్ వేసుకోవాలండి. మొత్తం చైన్ స్టిచ్తోనే ఫుల్ నింపేసుకోవాలి. దీని పేరు చైన్ ఫిల్లింగ్ స్టిచ్ అంటారు, ఓకేనా. చూపించిన విధంగా మొత్తం ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చిన్నగా వేసుకోవచ్చు, మనం లాంగ్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే లాంగ్ వేసుకుంటే కొంచెం వీటికి మాత్రము ఫినిషింగ్ అనేది సరిగా రాదు. దూరం దూరం వేసామంటే చూసుకునేసి మనము వేసేసుకోవాలండి. మొత్తం చైన్తోనే ఫిల్ నింపేసుకోవాలి, ఓకేనా. ఇలా చూపించిన విధంగా మొత్తం నింపేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. ఎండు వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. అప్పుడు చెప్పేది అర్థమవుతుంది, వేసేది మీకు అర్థమవుతుంది. ఎలా వేసుకోవాలో అక్కడ ఎలా నింపేసుకోవాలనేసి గ్యాప్ లేకుండా మొత్తం నింపేసుకుందామండి. చూపించిన విధంగా నింపేసుకోండి. మనం ఇలా చూసి షేప్లో ఎందుకు చూసేసి ఇట్లా వేసేసుకోండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఎలా నింపేసుకోవాలనేసి, ఓకేనా. ఇలా మొత్తం నింపేసుకుందామండి మనము. మనం ఫుల్ ఇలా నింపేసుకుంటూ ఉండాలండి, గ్యాప్ లేకుండా. కొంచెం వస్తే పర్వాలేదు, ఓకేనా, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం మొత్తం ఇలా ఫుల్ చేసుకుంటూ నింపేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. నేను ముందు చూపించాను కదా, అలాగా బాగుంటుందండి మనం వేయడానికి, ఓకేనా. అలా చూపించిన విధంగా మొత్తం ఫిల్ చేసుకోండి. మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా, ఓకేనా. అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మొత్తం చైన్తోనే నింపేసుకోవాలండి. ఇది ఒక స్టిచ్చు, ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. స్టిచ్చెస్ అంతా ఎలా వేసుకోవాలనేసి బేసిక్ నుంచి మొత్తం ఉన్నాయండి. ఫస్ట్ నుంచి ఎలా వేసేసుకోవాలో స్టిచ్చెస్, ఏ స్టిచ్ ఎలా వేసుకుంటే బాగుంటుందనేసి మీకు అర్థమయ్యేలా ఉన్నాయి, ఓకేనా. మనం అంతే కదండి, ఈ స్టిచ్ వచ్చేసి మనము నెమలికి కానీ ఫ్లవర్స్కి కానీ మనం ఫుల్ నింపేసుకున్నామంటే బాగా బ్యూటిఫుల్గా బాగుంటుందండి, ఓకేనా. మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నామంటే బాగుంటుంది. మనము నెమలికి నెక్ దగ్గర అందుకు వేసుకుంటాం కదా, నెక్ కానీ మనము హెడ్ మొత్తం ఫుల్ ఫిల్ చేసుకుంటారు ఇలా స్టిచ్ వేసుకొని, ఓకేనా. అలా వేసుకున్నా బాగుంటుంది. మనకు నెమలికి మొత్తం నెమలి ఫుల్ అయినా ఇలా ఫిల్ చేసుకోవచ్చండి, అప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఇంతేకాదు ఇంకా చాలా డిజైన్స్ వేసేసుకోవచ్చు. ఇలా మనం చైన్ స్టిచ్తోనే ఫుల్ నింపేసుకోవచ్చు, ఓకేనా. మనం మొత్తం ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాము. మీకు ఈ స్టిచెస్ అంతా ఈజీ అవుతాయి. ఇలా వేసుకున్నామంటే మనకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలా స్టిచెస్ అంతా. రౌండ్ వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలనేసి మీకు కొంచెం ఐడియా ఉంటుందని ఇలా వేసి చూపిస్తున్నాను, ఓకేనా. మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నామంటే చూసేకి బాగా గ్రాండ్గా బాగా కనపడుతుందండి. మనం ఫ్లవర్స్కి వేసేసుకోవచ్చు, లీవ్స్కి వేసేసుకోవచ్చు, ఇలా ఫుల్ నింపేసుకోవచ్చు. స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను, ఓకేనా. ఇలా చూపించిన విధంగా మనకు గ్రాండ్గా లుక్ కనపడాలంటే మనం అవుట్లైన్ అనేది మనం గ్రాండ్గా బీడ్స్తో కానీ మనం జర్దోసి కానీ ఎలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, మన ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది. మనం గ్రాండ్గా కనపడాలంటే మనం ఇప్పుడు చైన్ స్టిచ్ ఇక్కడ అవుట్లైన్ వేసేసుకుందామండి. నేను అవుట్లైన్ వేసి జరీ థ్రెడ్ వేస్తున్నాను. మనం చిన్నదిగా వేసుకున్నామంటే మనకు గ్రాండ్గా బాగా కనపడుతుంది ఈ స్టిచ్ అనేది. చూసారు కదా, ఇలా గ్రాండ్గా వేసేసుకుందామండి. మనం ఇంతే కాదు, బీడ్స్ వేసుకోవచ్చు, జర్దోసి వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మన అవుట్లైన్ ఎలా మనకు నచ్చితే అలా వేసేసుకోవచ్చు.
నేనైతే ఇలా వేసి చూపిస్తున్నాను. ఓకేనా, మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. మనం 2 టైమ్స్ వేసినా ఇంకా బాగా వస్తుంది గ్రాండ్గా. నేను 1 టైమే వేస్తున్నాను. ఓకేనా, మనం ఫినిషింగ్ అనేది చూసేసుకొని వేసేసుకోవచ్చు మనము. మీకు స్టిచెస్ నచ్చుతాయని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. చూసారు కదా, మనం మొత్తం ఇలా ఫుల్ నింపేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం నింపేస్తుంటేనే ఫుల్గా మనం చూసారు కదా ఎంత గ్రాండ్గా కనపడుతుందో మనకు. చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇలా స్టిచెస్ వేసేసుకున్నామంటే మనము. ఓకేనా, ఇలా ఫిల్ చేసుకోవడం అనమాట. చైన్ స్టిచ్ ఇలా ఫిల్ చేసుకోవడము మొత్తం. మనకు ఇక్కడ మనకు షేప్ అనేది వచ్చేలాగా చూసుకొని వేసేసుకుందామండి. మనకు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మనం ఇక్కడ ఎన్నాట్ వేసేసుకుందాం. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మనకు ఫినిషింగ్ అనేది ఇక్కడ మనం ఎన్నాట్ వేసుకున్నాము. చూసారు కదండి ఎలా ఉందో చూడండి. మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫైనల్ లుక్ అయితే ఇలాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.